పెట్టుబడిలో నెలకు 50,000 నుండి 10 లక్షలు సంపాదించాలనుకుంటున్నారా? ఈ వెబినార్ లో జాయిన్ అవ్వండి. హాయ్ వ్యూయర్స్, ఇండియాస్ లార్జెస్ట్ డిజిటల్ మీడియా నెట్వర్క్ సుమన్ టీవీకి స్వాగతం. ప్రస్తుతం మనతో ఉన్నారు మోటివేషనల్ స్పీకర్ అండ్ లాంగ్వేజ్ ట్రైనర్ విజయ బంగారు. అమ్మ నమస్తే. నమస్తే అమ్మ, ఆల్రెడీ నిన్న సుప్రీంకోర్టులో ట్రయల్స్ జరిగాయి. సో ఈ కోల్కతా ఇన్సిడెంట్ మీదే చాలా మందికి అసహనం కూడా కోల్పోతూ ఉన్నారు. అసలు నిన్న జరిగిన ట్రయల్స్లో అప్డేట్ ఏంటమ్మా? అంటే నిన్న ట్రయల్స్ జరిగాయండి కోర్టులో. ముగ్గురుతో కూడిన అది బెంచ్ ధర్మాసనంలో. సో వాళ్ళు చాలా అప్డేట్స్ వాళ్ళు అడిగారు. అప్డేట్స్ అడిగినప్పుడు ఏం చెప్పారంటే వీళ్ళు సిబిఐ వాళ్ళు, సార్ మాకు ఇంకొక 1 వీక్ టైం కావాలి, ఎందుకంటే ఈ డిఎన్ఏ టెస్ట్లు అవి ఢిల్లీకి మళ్ళీ పంపించాలి, మేము మళ్ళీ టెస్ట్ చేయించాలి అని అడిగినప్పుడు ధర్మాసనం ఒక 1 వీక్ వరకు మళ్ళీ టైం ఎక్స్టెండ్ చేసింది. అంటే నెక్స్ట్ వీక్ అంటే 17th ట్యూస్డే రోజు లోపల ఇవ్వమని చెప్పారనమాట. ఇచ్చిన తర్వాత ఈ జడ్జి గారు ఏమడిగారంటే, ఫస్ట్ క్వశ్చన్ ఏమడిగారు సిబిఐ వాళ్ళని, మీరు ఏంటి ఈ సంఘటన జరిగింది కదా, జరిగిన తర్వాత 14 గంటల తర్వాత ఎఫ్ఐఆర్ ఎందుకు రిజిస్టర్ చేశారు? సెకండ్ క్వశ్చన్ ఏమడిగిందంటే, ఈ బాధితురాలని చూసినప్పుడు ఎవరైనా సామాన్య మనిషికి కూడా ఈ అమ్మాయి 2 కాళ్ళు 90 డిగ్రీలలో విరిచేసి ఉన్నప్పుడు ఇది ఆత్మహత్య అని మీరు ఎలా అనుకుంటారు? హిప్స్ ఊడిపోతేనే అంటే డ్యామేజ్ అవుతేనే అలా జరుగుతుంది, అది మీకు తెలియలేదా అని అడిగారు. తర్వాత మీరు ఈ పోస్ట్ మార్టం జరుగుతున్నప్పుడు సీసీ ఫుటేజ్ మీరు ఎందుకు ఇవ్వలేదు అని కూడా అడిగారు. దాని తర్వాత అంటే పోస్ట్ మార్టం జరిగే ముందు ఈ శవ పరీక్ష జరిగే ముందు ఒక చలాన్ కడతారు. ఆ చలాన్ ఏది అని కపిల్ సిబాల్ని అడిగినప్పుడు, సార్ అది మిస్ అయింది అని అన్నారు ఆయన. చాలా అంటే ఒక బాధ్యత రహితంగా, ఇంకా ఇది లేకపోయినా కూడా జరుగుతుందేమో అని, అంటే వాంటెడ్లీ అండి. ఇదన్నీ తప్పించనీకే కేసులు, తలలు పండిన లాయర్లు ఎన్నో చూసింటారు. ఇవాళ వాళ్ళకన్నీ తెలుసు, ఏ దారిలో నుంచి తప్పించుకోవచ్చు. చాలా నిర్లక్ష్యంగా సార్ ఇది కనపడట్లేదు, ఇట్ ఇస్ ద చలాన్ ఈజ్ మిస్సింగ్ అని చెప్పారనమాట. అంటే అప్పుడు ఆయనకు కొంచెం ఇరిటేట్ అయ్యారు, జస్టిస్ గారు ఇరిటేట్ అయ్యి అలా ఎలా చూసుకోలేదు అని కూడా అడిగారనమాట. సో ఇవన్నీ అడిగిన తర్వాత ఇంకొకటి ఏం చెప్పారంటే, ఈ బాధితురాలు ఎవరైతే ఉందో ఆమె దగ్గర ఆమె చనిపోయినప్పుడు బ్లడ్ శాంపిల్స్ మీరు కలెక్ట్ చేశారు, తర్వాత ప్రైవేట్ పార్ట్స్ దగ్గర ఉన్న కొన్ని లిక్విడ్స్ కూడా కలెక్ట్ చేశారు కదా, అవి మీరు స్టోరేజ్ చేయాలని తెలియలేదా అని అడిగారు అనమాట. అంటే దానికి కూడా ఏం సమాధానం లేదు సిబిఐ వాళ్ళ దగ్గర. సో వీటన్నిటికీ కొన్ని వీళ్ళు అడిగిన ఏ ప్రశ్నలకు కూడా వీళ్ళ దగ్గర నుంచి సమాధానము రాలేదు. సో దాని తర్వాత వీళ్ళేమని చెప్పారంటే, ప్రభుత్వం తరపున లాయర్స్ ఎవరైతే వాదిస్తున్నారో కపిల్ సిబాల్ గారి లీడర్షిప్లో ఎవరైతే వాదిస్తున్నారో వాళ్ళు చెప్పారు, జూనియర్ డాక్టర్స్ అందరూ స్ట్రైక్ చేస్తున్నారు, ఈ స్ట్రైక్ మూలాన 23 మంది చనిపోయారు కోల్కతాలో, స్ట్రైక్ ఆపమని చెప్పండి అని వాళ్ళని అడిగారు. అంటే అందరూ చనిపోతున్నారా, అస్సలు ట్రీట్మెంట్ జరగట్లేదా అని అడిగినప్పుడు ఓన్లీ ఎమర్జెన్సీ కేసెస్ మాత్రమే టేకప్ చేస్తున్నారు, మిగతా అంటే మామూలు జనరల్గా వచ్చే రోగులను చూడటం లేదు అని చెప్పినప్పుడు ఆయన జడ్జి గారు అంటే ఈ డి నాట్ ఇన్స్ట్రక్ట్ చేయలేదండి, ఆర్డర్ చేయలేదు, హ్యుమానిటరీ గ్రౌండ్స్లో మీరు దయచేసి వచ్చే ట్యూస్డే లోపల మీరు అందరూ విధులకు అవ్వడానికి ట్రై చేయండి సూచించారు. అంటే ఒక సజెస్ట్ చేశారనమాట. అంటే అదంతా వీళ్ళ చేతిలోనే ఉందండి. ఎందుకంటే ఇప్పుడు వీళ్ళ పందా ఏంటంటే, ఇప్పుడు మానేస్తే ఇది మళ్ళీ ఎప్పుడు న్యాయం జరగదు, ఒక్కసారి మేము డ్యూటీలో జాయిన్ అయిన తర్వాత మళ్ళీ న్యాయం జరగదు, ఇది రొటీన్ అయిపోతుంది, ఈ కేసు మూలబడుతుంది. అంటే వాళ్ళు ఏమన్నారంటే, ఆ అమ్మాయిని మా తోటి డాక్టర్ను ఇంత రాక్షసంగా ఇంత హింసించి కారణం లేకుండా చంపారు కాబట్టి మాకు న్యాయం జరిగేదాకా ఈ పోరాటం చేస్తాము. ఇంకొకటి ఏంటంటే, ఇప్పుడు ఒకవేళ అన్నట్టు వీళ్ళ డాక్టర్ల భయము ఎక్కడది ఈ కేసు ఇంతటితో ఆగిపోతుందో అనేది ఒకటి అయితే, ఇంకొకటి ఈ కేసులో ముందుగా చెప్పిన డాక్టర్లను ఏం చేస్తారన్న గ్యారంటీ కూడా లేదు కదమ్మా. ఇప్పుడు భద్రత లేదు అక్కడ. ఓకే, ఇందులో చెప్పింటారు ఇక్కడ ఇలా అన్న వాళ్ళ పరిస్థితి ఏంటి? అదే అందుకని వాళ్ళేమనుకుంటున్నారంటే, ఇది ఏదైనా తేలని అంటే ఇంకొకటి ఆవిడ ఏమంటారంటే, గవర్నమెంట్ వాళ్ళు, మీరు ఇన్ని రోజులు స్ట్రైక్ చేసినందుకు మీ మీద మేము యాక్షన్ తీసుకోము, యాక్షన్ తీసుకుంటే ఏమవుతుందో కూడా వీళ్ళకి తెలుసు, యాక్షన్ ఏం తీసుకోము, మీరు మామూలుగా వచ్చి మీరు డ్యూటీస్ చేసుకోండి అంటే
వేల మంది డాక్టర్స్ డ్యూటీలో జాయిన్ అయితే చేసేది ఎవరు ఉంటారండి? ఇప్పుడు జనరల్ గా వాళ్ళ తరపున వాళ్ళు చేస్తున్నారని రిక్షా పుల్లర్తో సహా అందరూ చేస్తున్నారు. వాళ్ళే మానేస్తే ఇంకా అంతే కదా. అసలు మీకు ఎవరితో అంటే మీ టీంలో జరిగిన మీ ప్రొఫెషనల్లో జరిగిన మీ ప్రొఫెషన్ జరిగిన డాక్టర్కే మీకు మీరు సపోర్ట్ చేయకుండా మీరు విధులలో జాయిన్ అయిపోతే మేమెందుకు చేస్తామని నెమ్మదిగా జారుకుంటారు. అందుకని కోర్టు వాళ్లకు గవర్నమెంట్ తరపు వాళ్ళు చెప్పారు, లాయర్స్. సో దయచేసి మీరు వాళ్ళకి ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వండి అంటే ఆయన అలా చెప్పలేదు. హీ డి నాట్ ఇన్స్ట్రక్ట్ చేయలేదు, దానంత ఆర్డర్ చేయలేదు, ఒక సజెషన్ ఇచ్చారు. మీరు కూడా మీరు వచ్చి జాయిన్ అవ్వండి, మీ మీద ఏమే అని అన్నప్పుడు ఒకవేళ జాయిన్ అయితే మేమే యాక్షన్ తీసుకోము వాళ్ళ తరపున అని వాళ్ళ వైపున అని చెప్పారు. ఇంకొక మెయిన్ పాయింట్ ఏంటంటే ఈవిడ అన్నారు, సీఎం గారిని అడిగారు, మీరు వాళ్లకు ఎవరికి తల్లిదండ్రులకు డబ్బులు ఇవ్వడానికి ట్రై చేశారంటే ఆవిడే అంటే ఎటువంటి అనుమానంగా అవును ట్రై చేశాను అన్నారు. ఎందుకని అంటే వాళ్ళు బాధలలో ఉన్నారు. ఏదో మేమేదో లంచం ఇవ్వలేదు, ఆవిడ చెప్పడం లంచం ఇవ్వలేదు అంటే మేము చేసిన దానికి నువ్వు ప్రొటెస్ట్గా ఈ లంచం తీసుకొని అని చెప్పలేదు. ఈ డబ్బులు ఉంచుకోండి, మీరు ఇప్పుడు కష్టాలలో ఉన్నారు కదా అని నేను అంటే ఒక సాటి మనిషిగా సాయం చేశాను అంటారు అని అన్నదనమాట. అంటే ఆవిడ చేసిన తప్పును కప్పుపుచ్చుకోవడం. మరి ఇన్ని రోజులు ఆవిడ చనిపోక ముందు వీళ్ళది ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీ, తండ్రి ఒక చిన్న ఏదో టైలర్ షాప్ నడుపుకున్నాడు. మిడిల్ క్లాస్ ఫ్యామిలీ, వీళ్ళు చాలా కష్టపడుతున్నారు. ఈ అమ్మాయి చాలా బ్రిలియంట్ అని అప్పుడు ఎందుకు సాయం చేయలేదు ప్రభుత్వం, ఇప్పుడే ఎందుకు చేస్తుంది అనేది అందరికి తెలిసింది. ఇప్పుడు ఎందుకు ఇంకొకటి ఒక సీఎం అయ్యి ఇప్పుడు ఇచ్చాల్సిన టైంలో డబ్బులు కాదు కదా, న్యాయం చేయాలి అంటే నువ్వు ముందుకు రావాల్సింది. నిజంగా ఏ తప్పు చేయకపోతే తల్లిదండ్రులను ప్లీజ్ చేసేసి వాళ్ళని టెంపరీగా సంతోష పెడదామనే వీళ్ళు ట్రై చేస్తున్నారు. అంటే నిస్సిగ్గుగా ఈ మమతా బెనర్జీ గారు అవును నేను ఇవ్వడానికి ట్రై చేశాను, ఎందుకు ఇచ్చారు, లంచం ఇచ్చారా, లంచం ఇవ్వలేదు, వాళ్ళు కష్టాలలో ఉన్నారు, కొంచెం డబ్బులు తీసుకోమంటే వాళ్ళు తీసుకోలేదు. మీ దగ్గర ఎడ్యుకేషన్ ఫండ్ కోసం వాళ్ళు రాలేదు కదా, బిడ్డకు జరిగిందే మీ వల్ల అక్కడ క్లారిటీ ఉంది, ఎవరు ఏం చేయలేకపోతున్నారు, అన్ని కళ్ళెదురుగా కనిపిస్తున్నాయి, అన్ని సాక్ష్యాలు ఉన్నా కూడా ఈ రోజుకి న్యాయం జరగట్లేదంటే పెద్ద హస్తం ఉందనే కదా. ఏదో విధంగా తల్లిదండ్రులను మెప్పించేసి అసలు ఫస్ట్ వాళ్ళు సాటిస్ఫై అయితే ఇక వీళ్ళందరూ ఉండరు కదా, కేసుని ఏదో కాంప్రమైజ్ చేస్తాము అని వాళ్ళ ఇది. ఇప్పుడు ఒకటే అమ్మా, ప్రజలకు ఏమైపోయింది అంటే ఈ కేసు నీరు కాచిపోతుందేమో, అంటే ఇందులో తీర్పు రాదేమో, అన్ని ఆధారాలు ఉన్నా ఒక్కసారి 3rd డిగ్రీ ఇస్తే అయిపోతుంది కదా, లై డిటెక్టర్ చేసినా కూడా ఇంకా రావట్లేదు అంటే జనాలకు ఏమైపోయిందంటే ఒకసారి అన్ని తెలుసు కదా ఎందుకు ఇంకా స్టెప్ వేయటం లేదు అంటే ఇది పెద్ద శక్తులు ఉన్నాయనే కదా. ఇది ఏదో అంటే వీళ్ళు ఇంత సివియర్ గా చేస్తున్నారు స్ట్రైకు. అంటే ఫస్ట్ రోజు ఏ రోజైతే ఎలా మొదలు పెట్టారో ఇవాళ కంటే నెల రోజులు అయినా కూడా ఇంకా వీళ్ళు ఆపటం లేదు. ఏదో రకంగా మనము వీళ్ళని కాంప్రమైజ్ చేస్తామని. అప్పుడు తండ్రి ఏం చెప్పాడంటే ఇలా మమ్మల్ని ఆ రోజు చాలా ఒత్తిడి చేశారు, అదేంటి తొందరగా దహన సంస్కారాలు చేయమని. అప్పుడు మేము చెప్పాను మాకు కూడా ఒక పద్ధతి, మా సాంప్రదాయం మాకు చేయాలి, మా చుట్టపక్కలను పిలుచుకుంటాము అని అన్నప్పుడు అందరికీ మేము తెలియపరచాలి అని అన్నప్పుడు పోలీసు వాళ్ళతో వాళ్ళు చెప్పారు అదంతా కాదు, ఇప్పుడు జరిగింది ఏదో జరగమని మమ్మల్ని హడావుడి చేశారు. ఆ షాక్లో మేము ఏమనుకున్నామంటే ఏ విధంగా చనిపోయిందో కూడా మాకు తెలియని పరిస్థితుల్లో మేము దహనం చేశాము. మా అమ్మాయి మీద ఇలాంటి క్రూరమైన ఇది చేసి ఇంత బాధ పెట్టి చేశారనుకుంటే మేము దహన సంస్కారాలు చేసి ఉండేవాళ్ళం కాదు. అంటే ఆమె చనిపోయినందుకు ఇప్పుడు కొన్ని ఎవిడెన్స్ లేకుండా అయిపోయింది, మేము ఎన్ని రోజులైనా ఆమెను అట్లానే పెట్టుకునేవాళ్ళం తండ్రి చాలా ఆవేదనగా చెప్పాడండి. అంటే ఇదంతా దీన్ని బట్టి ఏంటంటే ఏ రకంగానైనా ఈ కేసును అసలు నీరు గార్చాలని, అసలు ఏమి అంటే అందరు ప్రజలు మర్చిపోవాలని వాళ్ళు ప్రభుత్వం అంటే ట్రై చేస్తుంది తప్ప ఆమె తరపున మాట్లాడడానికి మాత్రం ఎవరూ లేరండి. కాబట్టి ఇదేంటంటే ఎవ్వరు ఆపరు, ఈ పోరాటం అయితే ఆపరు. నెక్స్ట్ ట్యూస్డే లోపల ఫైనల్గా అప్డేట్స్ ఇవ్వమని చెప్పి కోర్టు వాళ్ళు చెప్పారు. సో అది ఎందుకంటే ఆ డిఎన్ఏ టెస్ట్ల కోసం మళ్ళీ ఇంకొకసారి అక్కడికి పంపించాలని చెప్పి ఢిల్లీకి పంపించాలని రిక్వెస్ట్ చేసినప్పుడు 1 వీక్ లాయర్ జస్టిస్ గారు ఒక 1 వీక్ ఇచ్చారు. లెట్స్ సీ నెక్స్ట్ 17th లోపల మళ్ళీ మనకి మంచి న్యాయం జరుగుతుందనే మనం పోరాడాలి. ఒకటి ఏంటంటే పాపం నిజంగా ఆ టైంలో పేరెంట్స్ కి అసలు ఏం జరిగిందో ఏమీ తెలియదు, వాళ్ళ మైండ్ లో ఉంటే వీళ్ళ హడావిడి ఎంతసేపు మేము ఆ షాక్ లో ఎక్కడ ఉంటారమ్మా పాపం, ఏం అర్థమవుతుంది ఏం తెలియదు, అసలు ఊహిస్తారా ఇలాంటిది నా బిడ్డకు జరుగుతుందని వాళ్ళు ఊహించని కూడా ఊహించలేదు. వాళ్ళ పోలీసు వాళ్ళు ఎలా చేశారంటే ఇప్పుడు చేసేసే తర్వాత మేమున్నాం తర్వాత మేము చూసుకుంటాం. ఏం చేస్తారంటే ఆ టైంలో ఒక్క సెకండ్ కూడా ఆలోచించనీకి కూడా వాళ్ళకి
టైం ఇవ్వకుండా టక 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 చేసేసినారు. అంటే చేయించేశారు. వీళ్ళు ఎంత ప్రీ ప్లాన్డ్ గా ఉండి ఇవన్నీ ముందే జరుగుతాయి అని తెలిసే పకడ్బందీగా చేసేసుకున్నారు. చేశారు. అంటే కానీ ఒకసారి శవాన్ని దహనం చేసిన తర్వాత ఇంకా ఇంకేం మీకేం చేయలేదు evidence దొరకవండి, దొరకవు. సో ఏంటంటే నిజంగా ఆ అమాయకులైన తల్లిదండ్రులకు న్యాయం జరగాలి. ఇందులో పెద్ద శక్తులు హస్తాలు ఉన్నాయని అందరికీ తెలుసు కాబట్టి అందరం పోరాటం ఆపకుండా పోరాడాలి, అలు పెరగకుండా. ఆ బిడ్డ ఆత్మకు శాంతి చేకూరాలి, ఆ తల్లిదండ్రులకు న్యాయం జరగాలి, ధైర్యం ఆ భగవంతుడి ఇవ్వాలని కోరుకుంటాం. సో మనం ప్రతి వీడియోలో రిక్వెస్ట్ చేస్తున్నామండి, తప్పకుండా అమ్మాయికి న్యాయం జరగాలనే పోరాడదాం. రైట్, నమస్తే. థ్యాంక్ యూ.